ప్రైజ్లాడండి. దేవుని నామానికి స్తోత్రములు. ప్రభు మరిన్ని ఈరోజు మనల్ని సజీవుల లెక్కలో ఉంచి ఉన్నాడు, కాపాడాడు. మరి ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడన్నట్లుగా మనకి క్షేమకరమైన నిద్రనిచ్చి మరొక నూతనమైన దినమును చూసే కృపనిచ్చినందుకు దేవునికి మహిమ. మరి ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము యోహాను 14:1, మీ హృదయమును కలవరపడనీయకుడి, మీరు దేవుని నమ్మండి. ఆమెన్. దేవుడు చెప్తూ ఉన్నాడు, మీ హృదయాన్ని కలవరపడనీయకండి. ఏ బాధ అయినా, ఏ కష్టమైనా, ఏ దిగులైనా, ఏ చింత అయినా మీ భారం అంతా నాపై వేయమంటూ ఉన్నాడు. డోంట్ వరీ అంటున్నాడు దేవుడు. వరీ అవ్వకండి, అన్ని విషయంలో మీరు ధైర్యంగా ఉండమంటున్నాడు. మీరెన్నడూ కూడా అధైర్యపడకుండా, కలవరపడకుండా నాపై విశ్వాసంతో ఉండమంటున్నాడు. యెహోషువతో దేవుడు చెప్తూ ఉన్నాడు, యెహోషువ నువ్వు భయపడకు, దిగులు పడకయ్య, కలవరపడకు, నేను నీకు తోడయున్నానని చెప్తూ ఉన్నాడు. మోషేకి తోడయున్న దేవుడు, అబ్రహాంకి తోడయున్న దేవుడు, యాకోబుకి తోడయున్న దేవుడే మనకు కూడా తోడయున్నానని చెప్తూ ఉన్నాడు. కనుక ఈ వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలయ్యా. ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం కొరకు వందనాలు ప్రభా. ఏ ఒక్కరు కూడా దిగులు పడకున్నట్లు నాయన ప్రతి ఒక్కరిని కూడా నీవు ధైర్యపరచమని ప్రభా, ధైర్యపరచమని నాయన. బాధలు, వేదనలు, కష్టములు తోడైండని నాయన. జాబ్స్ లేని వారికి జాబ్స్ అనుగ్రహించండి ప్రభా. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా, వారిని ఆశీర్వదించండి. సంవత్సర కాలం అంతయు కాపాడండి నాయన. నీకు స్తోత్రాలు. వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను కూడా కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ హ్యాపీ బర్త్డే అండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మరి మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారికి కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఈ వాక్యాన్ని అందరు వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీకు తోడైండుగాక.